డిఫరెంట్ ఇన్స్టలేషన్. మ్యాక్ అయితే ఇట్స్ డిఫరెంట్ ఇన్స్టలేషన్. సో మీకు సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా సరే మీరు డైరెక్ట్గా ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు ది ఫౌండరీ న్యూకి వెళ్ళండి. సో ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఓకే, సో మీరు డైరెక్ట్గా మీరు ట్రయల్ ఫర్ ఫ్రీ అన్నప్పుడు ఇక్కడ వితౌట్ మెయిల్ ఐడి మీకు ఎట్టి పరిస్థితిలో రాదనమాట. ఓకే, వితౌట్ మెయిల్ ఐడి రాదు. ఇక్కడ నేను రాఘవ మీ పేరు మీద తీసుకుంటున్నాను. ఓకే, రాఘవ విఎఫ్ఎక్స్ మీరు ఏంటి చెప్పండి. RAGHEVA రాఘవ ADE PALLI. ఓకే, @gmail.com. సారీ, ఇక్కడ ఏమవుతుందంటే మెయిల్ ఐడి ఇక్కడ అవుతుంది, వద్దు, నేనే చేస్తాను దాన్ని. 1 సెకండ్. సో ఇక్కడ మెంటర్ VFX మెంటర్. ఓకే, మెయిల్ ఐడి ఇచ్చాను. సో వెంటనే నాకు ఇలా వస్తుంది. ఓకే, ఈ విధమైనటువంటి చూపిస్తుంది అనమాట. 30 days ట్రయల్ కాబట్టి ఆల్వేస్ చూస్ స్టూడెంట్ అనమాట. సో ఇక్కడ మనకు తెలుసు కాబట్టి ఇక్కడ స్కూల్ని మీరు ఏదో ఇచ్చుకోండి, ఇబ్బంది లేదు. లైక్ ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఓకే, ఇక్కడ కరెక్ట్ తప్పు అని ఏమి ఉండదు. ఓకే, మ్యాక్సిమం మనకి ఫిల్ చేసుకుంటే చూసుకుంటుంది అది. ఓకే, ఇక్కడ కంపోజింగ్ ఎడిటింగ్ చూస్ చేసుకోండి. ఏదైనా సరే మనం VFX చేస్తుంది, VFX తీసుకోండి. కంట్రీ అయితే ఇండియా చూస్ చేసుకోండి. జస్ట్ క్లిక్ లైక్ దిస్, గెట్ మై ట్రయల్ ఫ్రీ. సో మనకు మెయిల్ అయితే వెళ్తుంది మనకు మెయిల్ ఐడికి. ఓకే, మనకు ఆల్రెడీ ఒక మెయిల్ అయితే కన్ఫర్మ్ మెయిల్ అయితే వెళ్ళింది. సో మనం ఏం చేయాలంటే మన యొక్క మెయిల్ ఐడి ఆన్ చేసుకుని ప్రాబ్లం ఏంటంటే నాకు తెలిసి ఫుల్ అయిపోయింది యాక్చువల్గా. ఇది కాన్సెంట్ అండ్ రిసీవ్డ్. అబ్బా షిట్ మ్యాన్. ఓ షిట్, 1 సెకండ్. డేటా నేను ఫిల్ అయిపోయింది ఇంట్లో. షిట్. ఓకే, ఇంకో లేయర్ తీసుకున్నాం, ఇబ్బంది. మనకి చాలా మెయిల్ ఐడీస్ ఉన్నాయి, ఏం కాదు. ఇది వాడలేదు అనుకుంటున్నాను, ఇది వాడదాం ఒకసారి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవడం పర్పస్ మాత్రమే. ఒకసారి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఇంక ఇబ్బంది ఉండదు. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవడం మీకు చాలామంది సాఫ్ట్వేర్ దొరకదంటారు బేసిక్గా. సో మన దగ్గర చిన్న క్రాక్ ఉంటుందండి, మీరు ఆ క్రాక్ యూజ్ చేస్తే సరిపోతుంది. ది ఫౌండరీ న్యూ. ట్రై ఫర్ ఫ్రీ VFX మెంటర్. ఒకవేళ మనం యూజ్ చేసేసాం అనుకో మెయిల్ ఐడి, మీరు యూజ్ చేసేసారని చెప్తుంది. నేను యూజ్ చేయలేదు అనుకుంటున్నాను. దట్స్ ఇట్. గెట్ మై ఫ్రీ ట్రై. ఇదిగో. సో నేను యూజ్ చేయలేదు అనుకుంటున్నాను. నేను మెయిల్ అయితే వస్తుంది మనకి, కన్ఫర్మేషన్ మెయిల్. సో వచ్చింది, మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వ్యాలిడేటెడ్ ఈమెయిల్ వస్తుంది. వ్యాలిడేట్ చేయండి. సో ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది ఒక ఐడి అండ్ పాస్వర్డ్. ఐడి ఆల్రెడీ మనం తీసుకున్నాము, VFX మెంటర్ అని వచ్చింది. సో పాస్వర్డ్ వచ్చేసి మనం డమ్మీ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట.
సో లైక్ మీకు ఈజీగా ఉండేది. సో నేను పెట్టుకున్నాను, సేమ్ ఐడి పెట్టుకోండి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నాట్ సెండ్ ఏబుల్ టు ట్రై. ఏం కాదు, ఎలా వచ్చిందంటే మోస్ట్లీ వస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ మీకు విండోస్ కోసం కావాలంటే డైరెక్ట్గా క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, విండోస్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మీకు లేటెస్ట్ వెర్షన్ 16th డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ నరేష్ ఇక్కడ విను, డౌన్లోడ్ ఫర్ మ్యాక్ అన్నప్పుడు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇంటెల్ ప్రాసెసర్ ఉంటుంది, 2 సిలికాన్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఇంటెల్ ప్రాసెస్ అంటే i7, i3, i5 వాటి కోసం యూజ్ చేసినప్పుడు ఇంటెల్ డౌన్లోడ్ చేసుకోవాలి. M1, M2, M3, M4 వాటికి OS యాపిల్ సిలికాన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? సో నువ్వు ఇక్కడ దాకా ప్రాసెస్ నీకు అర్థమైంది కాబట్టి డైరెక్ట్గా నువ్వు ఇది డౌన్లోడ్ చేసుకో. ఇది M1 అని ఒకది డౌన్లోడ్ చేసుకో. ఓకే, ఒక్కసారి విండోస్కి మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మిగతా రిమైనింగ్ పేపర్స్కి విండోస్ డౌన్లోడ్ అవుతుంది. అది డౌన్లోడ్ అయిన తర్వాత సో నాకు ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి నేను దాన్ని డౌన్లోడ్ చేయట్లేదు. మళ్ళీ దీన్ని సాఫ్ట్వేర్ ఇంకి న్యూక్ 16. ఓకే, సో ఇలాగ వస్తుంది ఫైల్. అయితే దీన్ని జస్ట్ డబుల్ క్లిక్ చేయండి, మీకు ఇలాగే వస్తుంది సేమ్. ఓకే, అంటే మీకు ఒక రేర్ ఫైల్ వస్తుంది, 16 రేర్ ఫైల్ వస్తుంది. దీన్ని రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ హియర్ కొడితే, లేదా ఎక్స్ట్రాక్ట్ టు న్యూక్ 16 కొడితే ఇలా వస్తుంది. దీని లోపల చాలా ఉంటాయి, వీటిని ఏమీ ఎక్స్ట్రాక్ట్ చేయొద్దు. ఓన్లీ దీన్ని మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేయొద్దు. దీని ఒక్కదాన్ని డబుల్ క్లిక్ చేస్తే చాలు. డబుల్ క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. నెక్స్ట్ అన్నీ యాక్సెప్టెన్సే ఉంటాయి, ఇంకేం ఉండదు. సో క్లిక్ ఇట్ హియర్, ప్రింట్ బ్యాక్ ఏం వస్తుంది, అన్నీ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఎస్, సో ఇన్స్టలేషన్ కూడా మీకు ఫాస్ట్గానే అయిపోతుంది. ఇది మీకు మిగతా వాటితో పోలిస్తే 13, 14, 15తో పోలిస్తే మీకు 16 చాలా ఫాస్ట్గా ఇన్స్టలేషన్ అవుతుంది. క్రాక్ కూడా చెప్తాను. సో మీకు చాలా ట్యూటోరియల్స్లో మీకు డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో ఈ మెథడ్ ద్వారా అయితే చాలా ఈజీగా మీరు అప్రోచ్ అవ్వచ్చు అనమాట. విండోస్ 10లో న్యూక్ విండోస్ 10, విండోస్ 11లో ఈ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ చాలా ఈజీ. త్రివేణి మీ సిస్టంలో ఉందా? ఐ మీన్ సాఫ్ట్వేర్ ఉందా? క్రాక్ వర్కర్ ఉంది సార్, ఆఫీస్లో డౌన్లోడ్ చేస్తాను. క్రాక్ వెస్ట్ అని చెప్పేది నేను. అజయ్ అండ్ శశిధర్ మీ సిస్టమ్లో ఉందా సాఫ్ట్వేర్? లేదు సార్. సరే, సాఫ్ట్వేర్ దీన్ని చూసి దీన్ని డౌన్లోడ్ చేసి అటాచ్ చేయండి. అండ్ ఇది 30 days ట్రయల్ ఎలా చేసుకోవాలి, అదేవిధంగా ఫుల్ వెర్షన్ ఎలా చేసుకోవాలి కూడా చెప్తాను. ఇబ్బంది ఏం లేదు. కొంచెం టైం, మ్యాక్సిమం ఒక 5 to 10 minutes మధ్యలో ఫినిష్ అయిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు. క్రాక్ చేయడం కూడా మీరు ప్రతిసారి ఎప్పుడన్నా సిస్టమ్ కానీ ఖరాబ్ అయినా, లేదంటే మీరు ఓఎస్ మార్చుకున్నా నా దాకా రావాల్సిన అవసరం లేదు. ఈజీగా మీరే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అవుతుంది. సో అసలు మన క్రాక్ ఏదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తాను చూడండి. మన దగ్గర క్రాక్ కూడా చూపిస్తాను. ఇది విండోస్ అన్నమాట, RLM విండోస్ అంటాం దీన్ని. ఇది మెయిన్. ఓకే, ఈ ఫైల్స్ ఉంటే మనం ఎక్కడైనా సరే దీన్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే, ఎటువంటి పెద్ద ప్రాసెస్ ఏం లేకుండా ఈజీగా అయిపోతుంది అనమాట. ఓకే, చూద్దాం. ఇది అయిపోయినా ఒకసారి అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. పాత క్లాసెస్ అన్ని ప్రాక్టీస్ చేశారా, చూసారండి అందరూ? ఎస్ సార్. ఎనీబడి ఎనీ డౌట్స్? No. చెప్పు నరేష్, చూసావమ్మా అన్ని క్లాసెస్ చూసారు అందరూ? చూసాము. అదే డే 5 అది చూడండి. నేను రాంగ్ పంపించుంటాను నేను.
సరే, ఈ లోపల ఏమైనా క్వశ్చన్స్ అడగనా, చెప్తారా? ఎస్ సార్. ప్రైమరీ కలర్స్ అంటే ఏంటి, సెకండరీ కలర్స్ అంటే ఏంటి? ప్రైమరీ కలర్స్ రెడ్, గ్రీన్, బ్లూ. సరే, నేను అడుగుతాను పేరు కూడా, వాళ్ళే చెప్పండి. త్రివేణి, రెడ్ కలర్ ప్లస్ గ్రీన్ కలర్ కలిపితే మనకి ఏమొస్తుంది? వెరీ గుడ్. గ్రీన్ కలర్ ప్లస్ బ్లూ కలర్? సియాన్ కలర్ వస్తుంది. ఓకే, రెడ్ కలర్ ప్లస్ బ్లూ కలర్ కలిపితే ఏమొస్తుంది? అజయ్, రెడ్ కలర్ ప్లస్ బ్లూ కలర్ ఏమొస్తుంది? మెజంతా. వెరీ గుడ్, మెజెంటా కలర్ వస్తుంది. సరే, ఇంకొకటి ఫినిష్ అయిపోయింది కదా. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే మీకు సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అవుతుందో మీకు డెస్క్టాప్ మీద మీకు ఇన్ని ఐకాన్స్ అనేవి వస్తాయి అనమాట. ఇలాగా ఇన్ని ఐకాన్స్ వస్తాయి మనకి. ఇవన్నీ మనకు ఉపయోగపడవు, ఓన్లీ మనకి న్యూక్ ఎక్స్ మాత్రం ఉపయోగపడుతుంది. సో మీకు ఇక్కడ మీరు డైరెక్ట్గా మీరు న్యూక్ ఎక్స్ అనేది ఓపెన్ చేయండి. ఓకే, న్యూక్ ఎక్స్. సో మీకు ఆటోమేటిక్గా మీకు ఇలాగా లాగిన్ లైసెన్స్ అని అడుగుతుంది. సింపుల్, మన లోకల్ లైసెన్సా, లాగిన్ లైసెన్సా, ట్రై టు బై లైసెన్స్ అంటే మనం రెండూ చేయట్లేదు, డైరెక్ట్గా లాగిన్ లైసెన్స్కి వెళ్తున్నాం. అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి మనం సైన్ ఇన్ చేయమంటుంది మనకు మెయిల్ ఐడితో. ఇంతకుముందు మనం ఆల్రెడీ ఒకటి తీసుకున్నాం కదా ఈ యొక్క మెయిల్ ఐడితో. ఏ మెయిల్ ఐడితో మనం లాగిన్ చేస్తామో ఆ యొక్క మెయిల్ ఐడితో ఇక్కడ మనం లాగిన్ అవ్వాలి. ఓకే, సో ఇదిగోండి, ఈ మెయిల్ ఐడితో నేను ఇక్కడ లాగిన్ అవుతున్నాను. కాపీ, క్లిక్ చేయగానే ఇలా వస్తుంది అనమాట. ఓకే, అక్కడ మీరు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో అదే పాస్వర్డ్తో ఇక్కడ మీరు ఎంటర్ అవ్వాలి. ఓకే, చూసారా, ఆటోమేటిక్గా మీకు యాక్టివేట్ డివైస్ అని వస్తుంది అనమాట. ఓకే, యాక్టివేట్ డివైస్ అని వస్తుంది. యాక్టివేట్, ఓకే, డివైస్ యాక్టివేట్ అయింది అనమాట. సో ఆటోమేటిక్గా చూసారు కింద మీకు న్యూక్ రెస్పాండ్ అవుతుంది. అదిగో న్యూక్ స్టూడియో ట్రయల్స్ అనేవి వచ్చినాయి. ఏప్రిల్ 23తో ఆఫ్ అయిపోతుంది అని చెప్తుంది అనమాట. ఇది మార్చి కదా, ఏప్రిల్ 23తో అయిపోద్ది అని చెప్తుంది. ఇక్కడ క్లిక్ చేసి జస్ట్ మీరు ఇన్స్టాల్ కొడితే ఆటోమేటిక్గా మీకు ఇండివిజువల్ లైసెన్స్ ఇన్స్టలేషన్ సక్సెస్ఫుల్ వస్తుంది. ఓకే, ఇది ఏంటి, 30 days ఆఫ్ ట్రయల్ అనమాట. మీకు ఇది ఎలా తెలుస్తుంది అంటే ఆల్రెడీ చూపించింది ఏమని, సో 23 మార్చికి అయిపోతుందని చెప్తుంది అనమాట. సో మీకు ఇది ఇంకా ఎక్కడ తెలుస్తుంది అంటే గో టు ఫైల్, గో టు హెల్ప్ లైసెన్స్ అని చూసారనుకోండి, ఇక్కడ మీకు 30 days అని చూపిస్తుంది. కానీ మనకి 30 days అంటే ఓకే, తర్వాత మళ్ళీ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకో మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి, అలా చేసుకోవాలి. అది ఒక ప్రొసీజర్. లేదు నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు ఇటువంటి లైసెన్సు ఇటువంటి ఇష్యూస్ లేకుండా కంప్లీట్గా నాకు వచ్చేయాలనుకున్నప్పుడు మనం క్రాక్ చేస్తాం. ఎలా క్రాక్ చేస్తాం చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. గిస్టాఫ్ సాఫ్ట్వేర్స్ వెంకీ ఆర్ఎల్ఎం విండోస్. ఓకే, మెయిన్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇది ఇలాగే ఉంచుకోండి. క్లిక్ చేసి ఇక్కడ పవర్ షెల్, ఓకే, రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని కొట్టింది. ఇలా వస్తుంది. వింటున్నారా అందరూ? ఈ యొక్క పాత్ని కాపీ చేసుకోండి. ఓకే, పాత్రను కాపీ చేసుకుని ఇక్కడ మీరు ఆర్ఎల్ఎం అని టైప్ చేయండి. ఓకే, ఆర్ఎల్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓకే ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసి ఎంటర్ చేస్తే ఏంటిది, ఆర్ఎల్ఎం స్పేస్ సిడి స్పేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాదు, సిడి స్పేస్ మొత్తం కాపీ, సిడి స్పేస్ ఎంటైర్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే చెప్తాను చూడండి. పవర్ షెల్ అని తీసుకున్నాం కదా, పవర్ షెల్ అని తీసుకున్నప్పుడు మన యొక్క పాత్ అనేది వేరే పాత్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చూపిస్తుంది, సిలో విండోస్లో సిస్టమ్ 32లో చూపిస్తుంది పాత్ అనేది. కానీ మన పాత ఏం చూపించాలంటే సి కాదు, ఇది ఏంటిది, జేలో వెంకీలో స్టఫ్లో సాఫ్ట్వేర్లో వెంకీ ఆర్ఎల్ఎంలో అని చూపించాలి. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈ పాత్ చూపించాలి. ఆ పాత్ని చేంజ్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే సిడి స్పేస్
కంట్రోల్ వి, ఓకే, స్లాష్, రైట్ స్లాష్ ఇచ్చి ఎంటర్ కొట్టారనుకోండి, ఇప్పుడు ఆటోమేటిక్గా చూసారు మనకి ఇంతకుముందు సి విండోస్ సిస్టమ్ 32 అని చూపించింది కదా, అలా చూపించకుండా జే వెంకీ స్టఫ్ సాఫ్ట్వేర్స్ ఇవి ఇక్కడ ఉన్నటువంటి పాత్ చూపిస్తుంది అనమాట. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏదైనా ఉందంటే ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఆర్ఎల్ఎంతో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా దీంట్లో ఆర్ఎల్ఎంను క్లయింట్ను ఇన్స్టాల్ను అన్ఇన్స్టాల్ను టచ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్ఎల్ఎం అని టైప్ చేయాలి. ఆర్ఎల్ఎం అని టైప్ చేసిన తర్వాత ఏంటంటే ట్యాబ్ కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా మీకు అక్కడ చూసారు ఫస్ట్ ఉంది ఆర్ఎల్ఎం క్లయింట్, ఆర్ఎల్ఎం క్లయింట్ వచ్చింది. ఇంతకుముందు వచ్చింది RLM.exe పైది, ఇది వచ్చింది అనమాట. తర్వాత క్లయింట్, తర్వాత ఇన్స్టాల్, ట్యాబ్ కొడితే అన్ఇన్స్టాల్ వెళ్తుంది. సో మనకు అన్ఇన్స్టాల్ అవసరం లేదు. షిఫ్ట్ కొట్టి ట్యాబ్ కొట్టి ఇన్స్టాల్ కదా, ఇక్కడ నేను ఎంటర్ కొట్టాను అనమాట. సో ఆటోమేటిక్గా నాకు ఫైల్స్ అన్నీ కాపీ అయిపోతాయి. సో ఫుల్ యాక్సెస్ ఇవ్వమంటున్నా అడుగుతుంది, యాక్సెస్ ఇచ్చాను. సో ఇక్కడ చెప్పడం ఏంటంటే ఆటోమేటిక్గా అయిపోయిందని చెప్తుంది అనమాట. ఒకసారి నేను న్యూక్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, న్యూక్ ఎక్స్ ఓపెన్ చేస్తున్నాను, చూద్దాం ఏమైందో. 99% అయిపోతుంది. లాగిన్ ఎక్స్పైర్ ఇంకా చూపిస్తుంది, ఇక్కడ చూపించకూడదు ఇలాగా. చూద్దాం ఒకసారి. గో టు ఫైల్, లైసెన్స్, చూసారా వచ్చేసింది పర్మనెంట్. సో 2 లైసెన్స్ ఇన్స్టాల్ అయినాయి. ఇంతకుముందు మనకి 30 days మాత్రమే ఉంది కదా, అవునా? ఇంతకుముందు మనకి 30 days మాత్రమే ఉంది కదా, ఇప్పుడు చూసారా పర్మనెంట్ అయిపోయింది అనమాట. ఇది ఎన్ని రోజులు? 27,310 days వరకు అంట, అవునా? 27,365. సో 74 years వరకు ఉంటుంది. ఓకే, మనం చచ్చిపోతాం అనుకున్నప్పుడు దాకా ఉన్నాం అనుకోండి, ఓకేనా? ఇది మనకి లైసెన్స్ అని ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. ఈ విధంగా మీరు సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? సో మీరు ఎవరైనా సరే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి. అదే సేమ్ ప్రొసీజర్ ఎవరు మన నరేష్, ఈరోజు మనం ఇదే వీడియో నీకు నేను ఈరోజు పబ్లిష్ చేస్తాను, చూడు ఒకసారి. అంటే నువ్వు క్రాక్ చేయలేవు, మ్యాక్కి ఇట్స్ డిఫరెంట్ ప్రొసీజర్, క్రాక్ చేయలేవు. M1కి ఇది డిఫరెంట్ ప్రొసీజర్. సో 30 days ట్రయల్ అనేది సరే ఇన్స్టాల్ చెయ్యి. ఓకే, నువ్వు చెయ్యి, నువ్వు చేయకపోతే రాకపోతే నేను చెప్తాను, ఓకేనా? సో ఇప్పుడు దాకా కాన్సెప్ట్ని అర్థమైనాయి కదా. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం సాఫ్ట్వేర్లోకి వెళ్దాము. ఓకే, సో ఏంటి అంటే కనుక, సో మీరు ఎప్పుడైనా సరే న్యూక్లో మనం వర్క్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ మీకు కనబడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూక్ హైరో అని, హైరో ప్లేయర్ అని, న్యూక్ 16 అని, న్యూక్ 16 వెర్షన్ 1 నాన్ కమర్షియల్ అని, న్యూక్ అసిస్టెంట్ అని, న్యూక్ ఇంత ముందు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాను నేను. న్యూక్ ఇండి అని, న్యూక్ స్టూడియో అని, న్యూక్ స్టూడియో నాన్ కమర్షియల్ అని, న్యూక్ ఎక్స్ నాన్ కమర్షియల్ అని చాలా ఉంటాయి. ఇవన్నీ మనకు ఉపయోగపడవు. ఓకే, మనకు ఉపయోగపడేదల్లా ఏదైనా ఉందంటే న్యూక్ ఎక్స్ మాత్రమే. ఓకే, ఇవన్నీ తీసేస్తున్నాను, ఏ అవసరం లేదు మనకి ఇవన్నీ కూడా. ఓకే, మనకి ఉపయోగపడేది ఏదైనా ఉందంటే న్యూక్ ఎక్స్ 16. ఓకే, అది న్యూక్ ఎక్స్ 16 అవ్వచ్చు, 15 అవ్వచ్చు, 13 అవ్వచ్చు, 14 అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంకో ఇష్యూ ఏంటంటే ఒక్కసారి మనం న్యూక్ 16 ఇన్స్టాల్ చేసి 13 కానీ 15 కానీ ఏదైనా ఒక ఇన్స్టాల్ చేసి మనం దానికి క్రాక్ చేసేసామనుకోండి. ఓకే, క్రాక్ చేస్తే ఏమవుతుందంటే మిగతా వాటికి మనం క్రాక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో 15 ఇక్కడ పెట్టలేదు నేను, సరే 15 కూడా చేద్దాము. సో బేసిక్గా న్యూక్ 13.5 అనేది మంచి ఉంటుంది. 13, 15 ఇక్కడ ఒక నిమిషం అంటే న్యూక్ 15 ఇదిగో ఉంది కదా. ఓకే, న్యూక్ 15 అనేది కూడా బాగా పనిచేస్తుంది. సో డబుల్ క్లిక్ చేస్తున్నాను, క్రాక్ ఉంది, బట్ ఇదంతా వేరే విషయం అవసరం లేదు. డైరెక్ట్ సెటప్ తీసుకోండి, ఇలాగే ఉంటుంది. డబుల్ క్లిక్ చేయండి. 39 ఇక్కడ ఇలా ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి వార్నింగ్స్ ఇచ్చినప్పుడు జస్ట్ మోర్ ఇన్ఫోకి వెళ్ళి రన్ అవే కొట్టండి, సరిపోతుంది. సో ఇందాకట్లాగే సేమ్ టైం తీసుకుంటుంది. ఎస్, సో మనకు రేపటి నుంచి ఫుటేజ్ అయితే ఇస్తాను. రేపటి నుంచి మీకు క్లాసెస్కి ఫుటేజెస్ ఇస్తాను. అదేవిధంగా న్యూక్తో కూడా డైరెక్ట్గా పని ఉంటుంది మనకి రేపటి నుంచి. రేపు కూడా రేపు న్యూక్ యొక్క
ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్తాను దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది. చాలా జాగ్రత్తగా వినండి రేపు నుంచి. ఎవ్రీథింగ్ డైరెక్ట్ క్లాసెస్ ఏం స్కిప్ చేయొద్దు. అండ్ మోర్ ఓవర్ నేను యాక్చువల్గా మీకు నేను ముందే చెప్పాలనుకున్నాను. నేను ఈ మంత్ 26th నైట్ ఊరు వెళ్తాను. ఓకే, 27, 28 హాలిడేస్ ఉంటాయి నాకు. ఊరు వెళ్తున్నాను అనమాట. ఈ 2 days మీకు అవైలబిలిటీగా ఉండను. మళ్ళీ మండే వచ్చేస్తాను. మండే మార్నింగ్ 6 కల్లా దిగిపోతాను. 6:15 కల్లా క్లాస్ తీసుకుంటాను. నాకు మండే కూడా హాలిడేనే, రంజాను. సో దయచేసి ఈ 2 days మీకు నేను అవైలబిలిటీగా ఉన్నాను. 26th నైట్ అంటే ఎల్లుండి నైట్ మీద స్టార్ట్ అవుతాను ఊరు, ఉగాదికి వెళ్తున్నా, మళ్ళీ వచ్చేస్తా. ఈ 2 days అవైలబిలిటీగా ఉండను. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఒకవేళ కూడా ల్యాప్ ఉంటుంది, పాసిబిలిటీ ఉంటే కనెక్ట్ అవుతాను. ముందు ఆ రోజు నైటే చెప్పేస్తాను, స్టార్ట్ అయిపోతాను. అదర్వైజ్ మీకు వేరే విధంగా అసైన్ చేస్తాను. ఓకే, ఈ 2 days ఉన్నాను నేను. ఓకే, మిగతా రోజు ఇబ్బంది ఏమీ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో 15 అయినా సరే, మీరు 14 అయినా సరే, ఏదైనా ఇన్స్టాల్ చేయండి. 14 ఇన్స్టాల్ చేసినా కూడా అంతే, సేమ్ ప్రొసీజర్. క్రాక్ ఏమీ అవసరం లేదు. ఎన్ని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా, న్యూకి సంబంధించి ఎన్ని వెర్షన్ ఇన్స్టాల్ చేసినా ఒకటే క్రాక్. అర్థమవుతుందా? ఒక్కటే క్రాక్ అనమాట. అది షేర్ చేస్తారా సార్? అన్నీ అయ్యో ఎందుకు షేర్ చేయను, షేర్ చేయాలి కదా. ఇప్పుడు మీరు ఎలా క్రాక్ చేయకపోతే మీకు ఎట్లా చేస్తారు? సో సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్. ప్రతిసారి నాకు నిజంగా చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు అనమాట, నాకేం కుదరవట్లేదు ఇన్స్టాలేషన్ చేయడం. సో ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చాను నేను, చాలామందికి క్రాక్ ఇచ్చాను. తర్వాత ఎందుకు తీసేసాను నేనే, ఎందుకంటే క్రాక్స్ పెట్టడం ఇబ్బంది అవుద్దేమో, ఎందుకు వచ్చిన సంతరాబాబు అని యూట్యూబ్లో తీసేసాను. చాలామందికి ఇచ్చాను నేను, లేకపోతే నేనే డైరెక్ట్గా నేనే కనెక్ట్ అయ్యి నేనే ఇన్స్టాల్ చేసేస్తున్నాను. ఈ 2 days ఏమైనా ప్రాక్టీస్ చేశారా నేను చెప్పి? రివిజన్ చేసుకున్నాం సార్ అంతే. వెరీ గుడ్. ఆదిత్య, ఖచ్చితంగా ఆ బేసిక్స్ ఏదైతే మనం చెప్పుకున్నామో, డిజైనింగ్, కంపోజిటింగ్ రెండు చాలా ఇంపార్టెంట్. 3D అండ్ ఎడిటింగ్ పెద్ద మ్యాటర్ కాదు, లైట్, బట్ తెలుసుండడం మంచిది. డిజైనింగ్ అండ్ కంపోజిటింగ్లో మీకు చాలా 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 ఇన్ఫర్మేషన్ కవర్ అయింది, కవర్ అవుతుంది కూడా. మీకు అదే బేసిక్స్తో మీకు కంపోజిటింగ్ అంతా కూడా బేసే ఉంటుంది, ఏవైతే మనం చెప్పుకున్నామో. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఏదైతే మనం కలర్ కరెక్షన్ గురించి చెప్పుకున్నామో, అది మమ్మల్ని ఇద్దరిలో లేపడిగినా సరే, రెడ్ కలర్ ప్లస్ గ్రీన్ కలర్ అంటే ఏంటి, గ్రీన్ ప్లస్ బ్లూ కలర్ అంటే ఏంటి, బ్లూ ప్లస్ గ్రీన్ రెడ్ కలర్ అంటే ఏంటి, ఏ కలర్లోంచి ఏ కలర్ సప్రెస్ చేస్తే మనకి సెకండరీ కలర్ వస్తుంది, ఓకే, ఏ రెండు ప్రైమరీ కలర్స్లోంచి వేరే కలర్ వేరే ప్రైమరీ కలర్ చేస్తే ఏ సెకండరీ కలర్ వస్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, బ్లూ కలర్ డౌన్ చేస్తే మనకి ఏ కలర్ వస్తుంది, గ్రీన్ కలర్ డౌన్ చేస్తే ఏ కలర్ వస్తుంది, రెడ్ కలర్ డౌన్ చేస్తే ఏ కలర్ వస్తుంది, అలా. సో ఇప్పుడు 14 ఇన్స్టాలేషన్ అయింది చూడండి.